ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరమాహిర్దేవీ ద్రుహిణ గృహిణీమాగమవిదో హరేః పత్నీ పద్మాం హర సహచరీం అత్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం అద్వైత అధ్యయన భారతి అధ్యయనం ఈనాడు 5వ శ్లోకాన్ని చూడబోతుంది. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణా భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హిమోహాయ మహతాం. పదవిచ్ఛేదము ఇలా ఉంటుంది. హరి త్వాం ఆరాధ్య హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఒకటే సమస్త పదం. ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుం అపి క్షోభం అనయత్. క్షోభమనయత్ అని ఉంటుంది. క్షోభం అనయత్ విడగొట్టుకోవాలి. స్మరః అపి స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన. మళ్ళీ సమస్త పదం. రతినయనలేహ్యేన వపుషా మునీనాం అపి అంతః ప్రభవతి మోహాయ మహతాం. హే దేవి సెంటెన్సెస్ లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. హే దేవి సంబోధన ప్రతిసారి తెచ్చుకుంటాం. ప్రణత జన సౌభాగ్య జననీ. హే దేవి ప్రణత జన సౌభాగ్య జననీ త్వాం ఆరాధ్య హరి పురా నారీ భూత్వా పురరిపుమపి శుభం మనయత్ స్మరహపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మహతా మునీనామపి అంతః మోహాయ ప్రభవతి. హే దేవి ప్రణత జన సౌభాగ్య జననీ. నమస్కరించినటువంటి ప్రాణికోటికంతటికి సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఓ తల్లి, త్వాం ఆరాధ్య నిన్ను ఆరాధించి హరి విష్ణువు పురా ముందు ముందు కథలలో నారీ భూత్వా స్త్రీ రూపాన్ని ధరించి పురరిపుం అపి పురములను జయించినటువంటి త్రిపురాసుర సంహారుడైన ఈశ్వరుణ్ణి కూడా శోభం అనయత్ మనస్సులో వైకల్యాన్ని కలిగించాడు. స్మరః అపి మన్మథుడు కూడా త్వాం నత్వా
నీకు నమస్కారం చేసి నిన్ను ఆరాధించి రతి నయనలేహ్యేనా రతీదేవికి చాలా ఆస్వాదింపదగినటువంటి రూపముతో మహతామునీనాం గొప్ప మునీశ్వరులను అపి కూడా అంతః మనస్సులో మోహాయ ప్రభవతి మోహాన్ని కలిగించాడు కదా, మోహాన్ని పొందించాడు కదా. 2 సెంటెన్సులు. ఒక సెంటెన్స్ ఏమిటి, 3 సెంటెన్సులను. ముందు సంబోధన, ప్రణతజన సౌభాగ్య జననీం అనేటటువంటిది సంబోధన వాక్యం. ఓ ప్రణతజనులకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఓ తల్లి, స్వాం ఆరాధ్య హరిహి పురానారీ భూత్వా పురరిపుం అపి క్షోభం అనయత్. నిన్ను ఆరాధించి ముందు ఆ విష్ణుదేవుడు స్త్రీ రూపాన్ని ధరించి, అంటే మోహిని రూపం కథని చెప్తున్నారు. పురరిపుం అపి ఆ ఈశ్వరుని కూడా క్షోభం అనయత్ మనోవైకల్యాన్ని పొందించాడు కదా. 2వ సెంటెన్స్ ఏమిటి, స్మరహ అపి. ఒక విష్ణువేనా, చాలా మంది అమ్మ తాలూకా ఆరాధనలో రకరకాల ఫలాలను పొందిన వారు ఉన్నారు. స్మరహ అపి మన్మథుడు కూడా స్వాం నత్వా నీకు నమస్కరించి రతి నయన లేహ్యేనా. లేహ్యము అంటే నాలికతో రుచి చూచేది. రతి నయన లేహ్యేనా రతీదేవికి కన్నులతో ఆస్వాదింపదగిన. నయనలేహ్యం అంటున్నారు కదా, ఈ నాలుక లేహ్యం అనడం లేదు కదా. రతినయన లేహ్యేనా రతీదేవికి కన్నులతో ఆస్వాదింపదగినటువంటి శరీరంతో మహతామునీనాం మునీశ్వరులను అపి కూడా అంతః అంటే మనస్సులో మోహాయ మోహమును ప్రభవతి కలుగు చేస్తున్నాడు. హి అంటే ఇది నిశ్చయము కదా అన్నారు. చూద్దాం. హే దేవి, అమ్మ ప్రణత అన్న దాంట్లో మనోవాక్కాయములచే త్రికరణములచే నమస్కరించే జనాజనులకు సౌభాగ్యాన్ని జననీం కలిగించేటటువంటి ప్రసవయిత్రి అంటే ప్రసవాన్ని చేస్తుంది, అందుకే జనని కలిగిస్తుంది, బిడ్డను కలిగిస్తుంది కాబట్టి జనని. ఇక్కడ జనని అనే పదాన్ని విశేషణంగా కలిగించేటటువంటి అని వాడారు. త్వాం నిన్ను ఆరాధించి హరిహి విష్ణుమూర్తి గారు పురాపూర్వము నారీభూత్వా స్త్రీ రూపము ధరించి, అంటే తాను మోహినిగా మారి పురరిపుం అపి త్రిపురాలను సంహరించిన త్రిపురాసుర సంహారం చేసిన జితేంద్రుడైనటువంటి శివుణ్ణి కూడా క్షోభం కలతను అనయత్ పొందించాడు. శివుని మనస్సులో కామ వికారాన్ని కలిగించాడు. స్మరహ అపి మన్మథుడు కూడా త్వాం నిన్ను గూర్చి నత్వా నమస్కరించి రతీదేవికి మాత్రమే నయనలేహ్యేన కనులతో ఆనందాన్ని కలిగించే, కనులతో ఆస్వాదించదగినట్టి వపుష శరీరంతో మహతాం జితేంద్రియులైన గొప్పవారైన మునీనాం అపి తపస్సంపన్నులైన వారికి మునులకు కూడా అంతః మనస్సులో మోహాన్ని పుట్టించడానికి ప్రభవతి సమర్థుడవుతున్నాడు కదా. చూడటానికి ఈ స్థూలార్థం. అమ్మా, నీకు నమస్కరించే జనులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తావు. ప్రణత జన సౌభాగ్య జననివి. ప్రణత జన సౌభాగ్య జనని సంబోధించారు. అటువంటి నిన్ను ఆరాధించి శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపాన్ని పొంది, అంటే నిన్ను ఆరాధించి నీ తాలూకా కరుణతోనే స్త్రీ రూపాన్ని ధరించి త్రిపురాసురుణ సైతము సంహరించిన జితేంద్రుడైన ఈశ్వరుని కూడా కలత పెట్టాడు కదా. అంటే మన్మధుడు కూడా నీకు నమస్కరించి ఆ ప్రభావంతోనే కేవలము రతీదేవి కనులతో మాత్రమే చూడదగిన అనంగుడు, అంగము లేనివాడు, శరీరము లేనివాడు ఎవరు? మన్మధుడు. అటువంటి అనంగుడు ఇతరులకు కనరాడు.
ఒక్క రతీదేవి కనులకు మాత్రమే చూడదగినటువంటి ఆ వరాన్ని రతీదేవి పొందింది అమ్మ దగ్గర నుంచి. తన శరీరంతోనే, అంటే కానరాని తన శరీరంతోనే, అంటే సూక్ష్మ శరీరంతోనే తపస్సంపన్నులైన మునీశ్వరుల మనస్సులలో మహతాం మునీనాం అంతః అన్నారు. సైతము మోహాన్ని పుట్టించడానికి, మోహాయ ప్రభవతి పుట్టించడానికి సమర్థుడవుతున్నాడు చెప్పారు. ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క లైన్ని తీసుకుని జాగ్రత్తగా చూద్దాం. దీనికి ముందు ఒక తెలుగు పద్యాన్ని మన వీరు రాసిపెట్టారు. ఎవరు? లక్ష్మీధర కవి గారు రాసిపెట్టారు. ఏమిటి రాశారు ఆ తెలుగు పద్యం? మ్రొక్కెడు వారి నిండు సిరి ముంచెడు తల్లివి నిన్ను మున్ను తా మ్రొక్కి ముకుందుడు ఇంతి అయి మోహపు పోకల నుంచెనాహరున్ మ్రొక్కి మరుండు నీకు రతి ముద్దు కనుల్ చవిగాంచు మేనితో చిక్కుల పెట్టెడు మునులన్ చేర్చు జగంబుల మోహపున్ మగన్. అతిగా ఉందో. మ్రొక్కెడు వారి నిండు సిరి ముంచెడు తల్లివి నీవు అన్నమాట. మ్రొక్కెడు వారి నిండు సిరి ముంచెడు తల్లివి, దీర్ఘమక్కర్ల. నిన్ను మున్ను మ్రొక్కెడు వారి నిండు సిరి ముంచెడి తల్లివి నిన్ను మున్ను తా మ్రొక్కి ముకుందుడు ఇంతి అయి మోహపు పోకల నుంచెనా హరిన్ ఆహరున్ మ్రొక్కి మరుండు నీకు, నీకు మరుండు మ్రొక్కి అన్నమాట. మ్రొక్కి మరుండు నీకు రతి ముద్దు కనుల్ చవిగాంచు మేనితో రతి నయనలే ఏనవ పుషా చిక్కుల పెట్టెడు మునుల చేర్చు జగంబుల మోహపున్వగన్. మ్రొక్కెడు వారికి నిండు సిరిలో ముంచేస్తావు. మ్రొక్కెడు వారిన్, మ్రొక్కెడు వారిని నిండు సిరిలో ముంచేటటువంటి తల్లి ప్రణతజన సౌభాగ్య జనని నిన్ను మున్నుదా మ్రొక్కి హరిస్వామారాధ్య ముకుందుడు పురాణారి భూత్వా ఇంతి అయి పురరిపుమపి క్షోభం మనయత్ మోహపు పోకల నుంచెన్ ఆహరు స్మరోపి త్వాం నత్వా మ్రొక్కి మరుండు నీకు ముదు మ్రొక్కి మరుండు నీకు స్మరోపి త్వాం నత్వా రతి నయనలే హేనవ పుషా రతి ముద్దు కనుల్ చవిగాంచు మేనితో చిక్కుల పెట్టెడు మునుల మునీనామప్యంతః ప్రభవతి మోహయ మహతం చేర్చు జగంబుల మోహపున్ మగన్. ప్రణత జన సౌభాగ్య జనని అట అమ్మ. ప్రణత జన సౌభాగ్య జనని అన్నారు ఆదిశంకరులు. ఏమిటిట? ఈ సమస్త పదం కే పదంగా పలకాలి. ప్రణత జన సౌభాగ్య జనని ముందు ప్రణత జన సౌభాగ్య జనని నమస్కరించు ప్రాణులకు సౌభాగ్యాన్ని కలిగించు దేవివైన నిన్ను అని త్వాం అనే పదానికి విశేషణం వేశారు. ఇది విశేషణ పూర్వపద కర్మధారి. త్వం అన్నదానికి ముందు పెట్టు. ఏ త్వాం ప్రణత జన సౌభాగ్య జననీ త్వాం ఆరాధ్య. అంటే మూడున్నాయి: పూజయిత్వా, చెప్పిత్వా, ధ్యాత్వ. ఎప్పుడైనా ఆరాధన అన్నాం అనుకోండి, అందులో కాయిక పూజ ఉంటుంది, వాగ్జపం ఉంటుంది, మనోధ్యానం ఉంటుంది. పూజయిత్వా అంటే కాయముచే పూజించి, శరీరంతో చేతులతో పూజించి, జపిత్వా అంటే వాక్కుతో జపించి, ధ్యాత్మనస్మనో అంటే మనస్సుతో ధ్యాత్వా ధ్యానం చేసి అన్నదానికి ఆరాధ్య. అందుకే అమ్మను త్రిపుర సుందరి అంటే మూడు రకాలుగా ఆమెను
పొందవచ్చు. మూడు కలిపితే ఇంకా మంచిది. అది ఆరాధన. పూజయిత్వా జపిత్వా ధ్యాత్వా. త్రికరణముల చేత ఎవరు చేస్తున్నారు? ప్రణత జనులు, అంటే నమస్కరించినటువంటి జనులు. ఆ ప్రణత అనేటానికి ఆరాధ్య జోడించుకుంటే త్రికరణముల చేత మనోవాక్కాయముల చేత మిక్కిలి నతి చేసిన వారు. ప్రణత ప్రణుతి రెండు వేరువేరు పదాలు. నత అంటే నమస్కరించడం, ప్రణత ప్రకర్షేణ నత ఇది ప్రణత అంటే చాలా గొప్పగా త్రికరణాలతో త్రికరణ శుద్ధితో ఆరాధించడాన్ని ప్రణత అంటారు. ప్రణుతి అని అనుకోండి. నుతి అంటే స్తుతి, అంటే అమ్మను స్తోత్రం చేయడం, దేవుని స్తుతించడం. నుతి. ప్రణుతి అంటే ప్రకృష్టమైన ప్రకర్షమైన నుతి అని అర్థం వస్తుంది. ఒక పాటలో మీరు వింటారు సినిమాలో, ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతి. ప్రణతి అంటే నతి ప్రకర్షేణ నత ఇది ప్రణత, ప్రణుతి ప్రకర్షేణ నుతి ఇది ప్రణుతి అవుతుంది. ఓకే, డిఫరెన్స్ పట్టుకోండి. సౌభాగ్య జనని. జనని అంటే కలిగించేది, జన్మనిచ్చేది, కలిగించేది, పుట్టించేది, ప్రసవించేది. సౌభాగ్య ప్రసవిత్రి, సౌభాగ్య జనని, సౌభాగ్య ప్రసవిత్రి. సవిత్రి అనే దానికి కూడా కలిగించేది, పుట్టించేది అనే అర్థం. సవిత్రి అనే పదం నుంచే సవితృదేవత లేక సూర్యదేవుడు. సావిత్రి. సావిత్రి అనేటటువంటిది ఒక గాయత్రి, సావిత్రి అనే ఛందో ఇవి. అంతేకాకుండా సావిత్రి అనేది సూర్యదేవతకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. అంటే ప్రపంచాన్ని కలిగించేవాడెవరు? సవిత్రుడు కదా. అంచేత సవిత్రి అంటే స్త్రీలింగ వచనము, సవిత్ర అంటే పుల్లింగ వచనము. సౌభాగ్య జనని, సౌభాగ్య ప్రసవిత్రి. సౌభాగ్యాన్ని ప్రసాదించేది, సౌభాగ్యాన్ని ప్రసవించున్నది. జనని అన్నా అదే అర్థము, ప్రసవిత్రి అన్నా జనని అన్నా అదే అర్థం. సౌభాగ్యం అంటే ఏమిటంటే అసలు సౌందర్యము, అదృష్టము, సర్వసుఖము, శుభము, మంగళము అన్నీ కలిపితే సౌభాగ్యం. సౌభాగ్యం, సౌందర్యము, శోభ, అదృష్టము, సర్వసుఖము, శుభము, మంగళము అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలగలుపుగా చేసి ఒక ముద్ద పోస్తే దాన్ని సౌభాగ్యము. అందుకే లక్ష్మీ సౌభాగ్యవతి అంటూ పెండ్లి పత్రికలో అమ్మాయి ముందు రాస్తాం. సౌభాగ్యం అంటే ఇవన్నీ అర్థం. వెల్ఫేర్, సక్సెస్, ప్రాస్పెరిటీ, లవ్లీనెస్, charm, grace, whatever you say, these excellent attributes all included in one term, saubhagya. Pranata jana saubhagya janani. ఏమిటి అర్థమైంది? త్రికరణముల చేత మనోవాక్కాయములచే మిక్కిలిగా నతి చేసినటువంటి జనుల యొక్క సౌభాగ్యాన్ని ప్రసవించేదానా, కలిగించేదానా ఓ తల్లి ప్రణత జన సౌభాగ్య జనని. ఆరాధిస్తే అమ్మను సకల సంపదలు ప్రసాదించే అమ్మ. ఒక్క ముట్టలో సర్వమంగళ అనేటటువంటిది చెప్తున్నారు భగవత్పాదులు. అమ్మవారికి ఒక డీప్ రెవరెన్షియల్ నమస్కారాన్ని సమర్పిస్తూ ఆరంభించారు. ప్రణత జన సౌభాగ్య జననీం హరి త్వాం ఆరాధ్య పురాణారి భూత్వా అంటున్నారు. రెండవ మాట ఏమిటంటున్నారో చూద్దాం. హరి త్వాం ఆరాధ్య. వాం అంటే నిన్ను. మామూలుగా సంస్కృతంలో త్వాం అంటే నిన్ను అని అర్థం వస్తుంది. భవాన్ అంటే మిమ్మల్ని. భవతీం అంటే స్త్రీలింగంలో గౌరవంగా పిలవడాన్ని భవతీం. భవతి భిక్షాం దేహి అంటే గౌరవంగా అమ్మగారిని అడగడం భవతి. భవాన్ భవతి అంటే రెస్పెక్టబుల్ అడ్రస్ని భవాన్ మీరు, భవతీం మీరు, మళ్ళీ ఆడ స్త్రీలింగం. త్వాం అంటే ఇక్కడ భవతీం అనే అర్థం తీసుకోమన్నారు భగవత్పాదు. హరిహి అంటే విష్ణువు. విష్ణువు ఏం చేశారు? ఆరాధ్య. ఎలా ఆరాధించారు?
చక్కగా త్రికరణ శుద్ధితో శ్రీచక్ర రూపిణిగా శ్రీ విద్యారూపిణిగా భగవతిని ఆరాధించారు. ఆరాధ్య అంటే పూజయిత్వ జపిత్వ ధ్యాత్వ. త్రిపుర సుందరి మంత్ర ప్రసారములు ఉన్నాయి. త్రిపుర సుందరికి సంబంధించినటువంటి పూజలకు జపములకు ధ్యానములకు సంబంధించిన మంత్రశాస్త్రము వేరే ఉన్నది. దీనిని త్రిపుర సుందరి మంత్ర ప్రస్తారం అంటారు. దాంట్లో రకరకముల భేదములు ఉన్నవి. దానికి ఋషులు ఉన్నారు. ఒక రకమైనటువంటి త్రిపుర సుందరి మంత్ర ప్రస్తార భేదములలో ఒకటైన దానికి ఋషి విష్ణువు. ఋషి అంటే ఏమిటండి? ఋషిర్నామా అనగా వేదస్థిత మంత్రద్రష్ట. వేదస్థిత వేదమునందు పొందుపరిచిన మంత్రముకు ద్రష్ట, దర్శనాదృష్టి, దర్శించే విషన్ కలవాడు. ద విజనరీ. ది మంత్ర ఈజ్ కాల్డ్ ది ద్రష్ట, ఆల్సో కాల్డ్ రిషి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీచక్ర రూపిణి శ్రీ విద్యారూపిణిగా భగవతిని దర్శించి త్రిపుర సుందరి మంత్ర ప్రస్తార భేదాలలో ఒకటైనటువంటి భాగానికి ఋషిగా అయ్యారు. దర్శనాదృష్టి. మనకి ఎలా తెలిసిందండి? శ్రీ విష్ణువు దృష్టితో చూచినటువంటి దర్శించినటువంటి మంత్రం ఏమిటి? పంచదశాక్షరీ మంత్రము. ఎలా తెలుస్తుంది? ఋగ్వేదంలో 5వ భాగంలో 47వ మండలంలో 4వ శ్లోకంగా కానవస్తుంది. అందరూ చతుర్వేద సంహిత అంటూ ఎంత పెద్ద పుస్తకం ఉన్నది, కొనుక్కుని దగ్గర పెట్టుకుంటే ఏదైనా రెఫరెన్స్ ఉంటే దాంట్లో చూసుకోవచ్చు. 4 వేదాలు శ్లోకాలతో మంత్రాలతో పాటు తెలుగులో కూడా భావం సూక్ష్మమైన స్థూలమైనటువంటి భావంతో పొందుపరచబడి ఉన్నది. ఏమిటి ఆ మంత్రము? పంచదశ అక్షరీ మంత్రము, 15 లెటర్డ్ మంత్ర. హసకల హ్రీం, హసకల హ్రీం, సకల హ్రీం. హసకల హ్రీం 5, హసక హల హ్రీం 6, 11, సకల హ్రీం అంటే మొత్తం 16 అక్షరాలు. హ్రీం అనే అక్షరం కామన్గా ఉంది కాబట్టి ఒక్క హ్రీంని సంపాదిస్తే అది పంచదశాక్షరీ మంత్రం అవుతుంది. దీనిని హాది విద్య అంటారు. ఏమిటంటారు? హాది విద్య అంటే హాతో స్టార్ట్ అవుతున్నాయి 3 భాగాలు, పార్ట్స్ కూడా. అంచేత హాది విద్య. చత్వార ఈం బిభ్రత క్షమయంతః. వేదస్థిత మూల విద్యను వైష్ణవీ విద్య అని కూడా అంటారు. అసకల హ్రీం, అసక హలహ్రీం, సకల హ్రీం అనే ఆది విద్యను వైష్ణవీ విద్య అని కూడా అంటారు. ఇది ఎలా తెలుస్తుంది? ఇంకొక చోట సంజ్ఞా అనువాకము అనే తైత్తరీయ బ్రాహ్మణం యొక్క ఒక అనువాకంలో 3:10:1లో 3:10:10లో ఇయం వావసరథా ఇత్యనువాకేన చ ప్రతిపాద్యత ఇది వక్ష్యతే. కామకళారూపమైన ఈ బీజాన్ని చెప్పిస్తే శ్రీదేవి సారూప్యము కలుగుతుంది. అంటే శ్రీదేవికి సమానమైనటువంటి రూపము కలుగుతుంది. శ్రీదేవి రూపం ఏమిటండి? శ్రీదేవి రూపము ప్రకృతి రూపము, జగద్ రూపము, విశ్వరూపము. శ్రీదేవి ఈ మంత్రాన్ని జపించిన వారికి ఆ విరాట్ రూపం కలుగుతుంది. శ్రీదేవి సారూప్యం కలుగుతుంది. స్థూలంగా చూస్తే శ్రీదేవి యొక్క సర్వమంగళమైన సకల సౌందర్య రాశీభూతమైనటువంటి రూపం పొందుతారు అనే అర్థాన్ని తీసుకోవచ్చు. కానీ శ్రీదేవి రూపం అంటే ఆ ప్రకృతి శక్తి, ప్రకృతి మాత, ఆ ప్రకృతి యొక్క రూపాన్ని అంటే విరాట్ రూపాన్ని పొందుతారు అని అర్థం. హరిత్వాం ఆరాధ్య. దానిలో ఎంతటి విశేషార్థము దాగి ఉన్నది. ఇంకా చూద్దాం. పురా నారీభూత్వా, పురా ముందు, నారీభూత్వా స్త్రీ రూపాన్ని ధరించి, పురరిపం అపి క్షోభం అనయత్. పురరిపుడైనటువంటి ఆ ఈశ్వరుని కూడా అపి క్షోభను అనయత్ కలిగించాడు. అమ్మా అంటూ ఉంటేనే చాలు, మనస్సు అనేటటువంటి ఈ చేపలు మనోమీనాలు ఆనంద అర్ణవంలో డ్యాన్స్ చేస్తాయి. అట్టి నిన్ను విష్ణువు ఆరాధించి, ఎలా ఆరాధించాడు? వైష్ణవీ విద్య ద్వారా లేక హాది విద్య ద్వారా హసకల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం అనే మంత్రంతో ద్రష్టగా ఉండి
ఆరాధించి జగన్మోహిని అయ్యాడు, దివ్య సుందరి అయ్యారు. అదే మోహిని అవతారం. కనకస్వామి అనేటటువంటి ఈ భస్మాసురుడు అంటారు. కనకస్వామి అనే వాణిని మోహపెట్టి చెయ్యి ఇలా పెట్టుకోమంటే ఆయన భస్మం అయిపోయాడు. ఆ కథని ఇక్కడ సంభావించుకో. ఆ రూపంతోనే అసురులను వంచి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చాడు. అదేమిటండి, అసురులను వంచి దేవతలకు అమృతాన్ని పంచి ఇవ్వడం పక్షపాతం కదా, మరి ఎందుకు అలా చేశాడు? అసురులు అంటే ఎవరు? పశువులతో రమించేవారు అసురులు. అంటే ఇంద్రియ లోలుపత్వం కలిగినటువంటి వాళ్ళు అసురులు. వాళ్లకు అమృతత్వము లేక మోక్షము ఎందుకు? వాళ్ళకి ఇవ్వకూడదు కదా. అందుకని అసురులకు అమృతత్వం అంటే మోక్షాన్ని ఇవ్వకుండా ఎవరైతే దేవతలో జ్ఞాన భూయిష్టమైనటువంటి ఆరాధన చేశారో, జ్ఞానంలో ఉన్నారో, వాళ్లకు అమృతత్వాన్ని, అమరణత్వాన్ని లేక జన్మరాహిత్యాన్ని లేక మోక్షాన్ని పంచి ఇచ్చాడు అంటే తెలుసుకో. ఆ రూపాన్నే ఈశ్వరుడు గారు మళ్ళీ అడిగారు. ఒకప్పుడు ఆడవేషం వేసి స్త్రీ రూపంతో ప్రపంచాన్ని మోహించావని విన్నాను. ఓ శ్రీ విష్ణువు, నాకు ఆ రూపాన్ని చూపించవా అంటూ అడిగారు. చక్కటి పోయట్రీ పోతన గారిది. ఆయన కూడా మోహింపబడ్డాడు. అంటే ఏమిటి చూడాలి. త్రిపుర సంహారికుడైనటువంటి, అంటే 3 శరీరాలకు అతీతమైనటువంటి ఈశ్వరుడు. ఏమిటి 3 శరీరాలు? స్థూల శరీరం, శరీరం, కారణ శరీరం. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు వ్యష్టిలోనూ ఉంటాయి, సమష్టిలోనూ ఉంటాయి. ఈ సమష్టి కారణ శరీరానికి సింబల్ అయినటువంటి ఈశ్వరుడు కూడా మోహపడ్డాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ తాలూకా మాయాశక్తితో కలిసినటువంటి పరబ్రహ్మము మొదట ఈశ్వరుడైనాడు. పరబ్రహ్మతో కలిసినటువంటి మాయాశక్తి మొదట ఈశ్వరుడు అంటాం, తరువాత హిరణ్యగర్భ బ్రహ్మ అంటాం, తరువాత విరాట్ అంటాం. ఆ ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు అంటే అంతా ప్రభవిస్తోంది, అంటే వ్యక్తమవుతుంది. వ్యక్తమవుతూ ఉంటే చక్కటి సృష్టి జరిగింది. ఆ సృష్టి జరిగిన సృష్టి అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? అమ్మ. ఈ అమ్మను చూచి, అంటే అమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువుని చూచి మోహపడ్డాడు. ఒక పెయింటరు ఒక అందమైన పెయింటింగ్ని వేసి ఒక్కసారి ఆ పెయింటింగ్తో మమైకం అయిపోతాడు. ఒక శిల్పి ఒక అతిలోకమైనటువంటి శిల్పాన్ని చెక్కి ఆ శిల్పంతో మమైకం అయిపోతాడు. ఈశ్వరుడు ఈ అందమైనటువంటి జలాలు, పర్వతాలు, కొండలు, వనాలు, జంతువులు, ప్రాణులు, అనుభవాలు అనేటటువంటి విరాట్ అనేటువంటి సృష్టిని చేసి ఒక్కసారి తన్మయంలో ఆ సృష్టితో లీనమయ్యాడా అన్నట్టు అయ్యాడు. కానీ ఆయన మోహమునకు మాయకు వశుడు కాడు. ఈశ్వరుడు మోహాతీతుడు. మోహము ప్రకృతి, అంటే ఈ సృష్టి. ఇది అక్కడ ఉన్నటువంటి అంతరార్థం. ఈశ్వరుడు ప్రకృతిని చూసి ఒక్కసారి భ్రమించాడు. మళ్ళీ అయ్యా నేను ఈశ్వరుణ్ణి కదా, నేను దీనికి మోహానికి లొంగని వాడిని కదా అని తెలుసుకున్నాడు అంటూ చెప్పుకోవాలి. దేవి సహస్రరతి సౌందర్య వపుషి. 1000 మంది రతిదేవులను ఒక్క చోట సౌందర్య రాశిగా పోస్తే అదే అమ్మ అందం. అంటే ఏమిటి? ప్రకృతియే అన్నిటినీ మించిన అందము. ఏ మానవుడు, సిద్ధుడు, సాధ్యులు, దేవతలు, గంధర్వులు ఎవరు కూడా ఇండివిడ్యువల్గా అందానికి సాటిరారు. ఎందుకు? ప్రకృతిలోనున్నటువంటి సర్వ రూపములు ఆ అమ్మవే కాబట్టి ఆమె అందము. సహస్రరతి సౌందర్యం అనయత్ అన్నారు. క్షోభం అనయత్ అంటే క్షోభను పొందించారు. క్షోభం అనయత్, నయతి స్మా పొందించాడు గదా అని అర్థం. అనయత్ అంటే నయతి స్మ. పురరిపుం అపి అన్నారు. అంటే ఏమిటి? మామూలు వాడను మోహంలో పడేస్తే ఓకే. పురరిపుడు, జితేంద్రియుడు, త్రిపుర సంహారకుడు, విభుడు, ప్రభుడు, సర్వమునకు ప్రభు అయినటువంటి ఈశ్వరుడు కూడా అనడంలో జితేంద్రియం సంభావయతి. ఆయన జితేంద్రియత్వాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు.
ఆయన మోహంలో పడ్డం కాదురా నాన్న, ఆ ప్రకృతిని చూసి పరవశించాడు అన్న. ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినది అనేటటువంటి భావమే అక్కడ ఉన్నది. క్షోభం అంటే మనోవికారం, అంతరార్థము. ఈశ్వరుడు సృష్టి చేసి ఆ సృష్టినే మోహించాడని. విష్ణువు మోహిని రూపము అన్నారు. మోహిని రూపం అంటే ఏమిటి? ప్రకృతితో సారూప్యమైన రూపం. ప్రకృతి అంటే ఎవరు? జగన్మాత అంటే అమ్మ. ఈ జగన్మాత రూపంతో విష్ణు సారూప్యాన్ని పొందారు. విష్ణు అంటే ఎవరు? విష్ణు అంటే వేదాంత ప్రకారంగా సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యమే విష్ణువు. చైతన్యము సృష్టి జరిగినప్పుడు ప్రకృతితో సారూప్యాన్ని చెందింది. అదే హరిత్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా అనడానికి. అంటే విష్ణువు అమ్మను ఆరాధించాడు అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ, ఆ పరంధాముడు, ఆ పరబ్రహ్మము మాయతో కలిసి, అంటే మాయను ఆరాధించి, అంటే మాయను తన వశములోనికి తెచ్చుకొని మాయ తాలూకా కరుణను పొంది మోహిని రూపాన్ని పొందాడు. అంటే ప్రకృతితో సారూప్యాన్ని పొందాడు. స్థూలంగా ఏం చెప్పుకోవచ్చు? అమ్మ రూపాన్ని పొందాడు కాబట్టి ఈశ్వరుడు అమ్మేమో అనుకుని మోహంలో పడ్డాడు, అలా కూడా చెప్పు. కానీ అంతరార్థం ఇది. స్మరోపిత్వం నత్వ ప్రతినయనలే హేనవ పుషా స్మరోపి స్మరః అపి స్మరోపి మన్మధుడు సైతము. మన్మథుడు అంటే ఏమిటి? మనస్సును మథించేవాడు మన్మథుడు. మన్మథ మనస్సును మథించేవాడు మన్మథుడు. అపి శబ్ద స్మరో అపి అన్నారు కదా, అంటే ముందు విష్ణు ఈ విధంగా స్త్రీ రూపాన్ని పొందాడు నిన్ను ఆరాధించి అన్నారు. స్మరోపి అంటే మన్మథుడు కూడా అని చెప్పడానికి పూర్వోక్త విష్ణు ధర్మ సముచ్చినోతి. విష్ణువు వలె ద్రష్ట అయ్యాడు, స్మరుడు కూడా ద్రష్ట అయ్యాడు. అంటే ద్రష్ట అంటే వేదమంత్రాలను దర్శించాడు. యథా విష్ణుర్ భవన్ మంత్రస్య ఋషి స్మరోపి త్వాం నత్వా ఋషి అన్నారు లక్ష్మీధరుడు. యథా ఏ విధముగా, యథా విష్ణుర్భవతి యథా విష్ణుర్భవతి మంత్రస్య యథా విష్ణుర్భవన్ మంత్రస్య ఋషి స్మరోపి త్వాం నత్వా ఋషి. ఏ ఋషి అయ్యాడు. దర్శించినది ఏమిటి? ఈయన క ఏ ఈ ల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం. హసకల హ్రీం సకల హ్రీం కామనే. ఇంతకు ముందు ఉన్నది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి మంత్రం కన్నా ఇక్కడ వ్యత్యాసంగా కాయేల హ్రీం అంటే కాతో మొదలైనటువంటి మంత్రము. దీనిని కాది విద్య అంటారు. ఈ మంత్రంలో శ్రీచక్రాన్ని, శ్రీదేవి మూల విద్యను ఆరాధించి ఆ మూల విద్యను పొందాడు. దీనినే కామరాజ పంచదశి విద్య అంటారు. ఇక్కడ కూడా 15 అక్షరాలు ఉన్నాయి. చేత కామరాజు కాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కాది విద్య అని, కామరాజ పంచదశి విద్య దాని ఏంటన్నారు? ఆది విద్య, వైష్ణవీ విద్య అన్నారు. దీన్నేమన్నారు? కామరాజ పంచదశి అనే విద్య. సుందర స్త్రీలకు ఇష్టమైనటువంటి రూపము. రతి నయనలేహ్యేన అంటే రతి అంటే తన మన్మథుని యొక్క భార్య పేరు రతీదేవి. భార్య రతి యొక్క నేత్రములచే చవిగొనబడే, నేత్రములచే ఆస్వాదింపబడే, నేత్రములచే ఆనందింపబడే దర్శనీయమైన సౌందర్యము కలవాడాయి. లేకపోతే రతి అంటే సుందర స్త్రీ అనుకుంటే సుందరమైన స్త్రీలకు ఇష్టమైన రూపాన్ని పొందాడు అంటూ చెప్పుకోవచ్చు. వపుషా శరీరముతో. వీళ్ళకు శరీరము లేదు కదా, కథ ఏమిటి? అక్కడ కుమార సంభవం సమయంలో మన్మధుడు ఈశ్వరుణ్ణి సమీపించడానికి ప్రయత్నిస్తే ఈశ్వరుడు తపోభంగం అవుతే కోపం వచ్చి ఒకసారి కళ్ళు తెరిచి ఆయనకు శరీరం ఉండకూడదు అంటూ శరీరం లేకుండా చేశాడు. అటువంటి వాడు అనంగుడైపోయాడు. ఇప్పుడు ఏం చేసింది ఆ రతీదేవి? భర్త అనంగుడైపోవడం చూసి
వైధవ్యాన్ని భరించజాలనని తలచి ఆమె అమ్మను ప్రార్థించింది. అప్పుడు అమ్మ ఏం చేసింది? తన యొక్క శక్తితో ఆ కామునకి ఒక్క రతీదేవికి మాత్రమే కనబడేటటువంటి ఒక వరాన్ని రూపంగా ఇచ్చింది. ఆ రూపము ఇంకెవరికీ కనపడదు. అందుకే అది కామరూపం. రూపం అంటే ఇచ్చవచ్చిన రూపము అని చెప్పవచ్చు, లేకపోతే దర్శించలేని రూపం. అన్నీ ఎక్కడుంటాయండి? ఈ వికారాలన్నీ మనస్సులో ఉంటాయి. మనసు దర్శించ శక్యమా? సూక్ష్మేంద్రియం కదా. స్థూలంగా కనపడుతున్నటువంటి ఆ శరీరంతో ఉన్నటువంటి మన్మథుడు ఈశ్వరుని తాలూకా శక్తి వలన లకీలీ బికమ్ ఏ సూక్ష్మ శరీరి, అంటే కాముని దేహము, కామరూపము. అటువంటి అనంగుడు అసలు శరీరమే లేనివాడు. ప్రభవతి మోహాయ మహతాం మునీనాం అపి, గొప్ప గొప్ప మునీశ్వరులను కూడా మోహంలో పడేస్తున్నాడు. స్మరోపిత్వం నత్వా రతినయనలే ఏన వపుష, అంటే ఇది అర్థం. కాది విద్య, కామరాజ పంచదశి విద్య, కాయేల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం. ఎక్కడండి ఇవి తెలిసాయి? పాతూరి సీతారామాంజనేయ శర్మ గారు అనే ఆయన చక్కటి వ్యాఖ్యానాన్ని వ్రాశారు. సౌందర్యలహరి ముందు చెప్పుకున్నాం, చాలా వ్యాఖ్యానాలలో వారిదొకటి. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు అనే ఆయన, వీళ్ళిద్దరూ ఈ శ్రీ ఆది విద్యలను గురించి తమ పుస్తకాలలో భాష్యంలో రాసి ఉన్నారు. అక్కడి నుంచి తీసుకున్నాం. ఓకే. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతం. మునీనాం అపి, సంయమనము గల మునీశ్వరులకు సైతము, అంటే సంయమేంద్రులకు సైతము. మునీనామపి జితేంద్రియాణమపి అంతః ప్రభవతి మోహాయ ప్రపత్తి. అంతః అన్నారు భగవద్పాద. అంతః అంటే అంతస్సు, అంతఃకరణము, అంతస్సు, మనస్సు అని తెలుగులో. అంతః అనే దానికి తెలుగు మాట చేస్తే అంతస్సు అవుతుంది. మనహాది మనస్సు అయినట్టు అంతః అంటే అంతస్సు, మనస్సు. మహతాం మునీనాం, మహాత్ములైనటువంటి తపస్సంపన్నులైన మునులకు, కఠోర తపస్సు చేసినటువంటి గొప్ప సంయములైనటువంటి మునులకు, కామ వికారానికి ఇక సామాన్యుల మాట వేరే చెప్పాలా అంటున్నారు. అతిశయోక్తి అలంకారం. అంటే తపస్సంపన్నులైన మునీశ్వరులను సైతము మోహింపజేసేటటువంటి ఆ మన్మథుని శక్తి సామాన్యము కాదు. సామాన్యుల మాట చెప్పక్కర్లేదు. అమ్మ ప్రకృతి వికారాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో వికారాలు ఉన్నాయి కదా. వికారములు అంటే వైవిధ్యములు, మార్పులు. వికారములు అంటే వృత్తులు. ప్రకృతి వృత్తులలో ఒకటి కామ వికారం. ఈ కామ వికారం ఎందుకు చదువుకున్నాం పంచాగ్ని విద్యలో. ఏమిటి? ఆ ద్యులోకము, ద్యులోకం నుంచి పర్జన్యలోకము, ద్యులోకంలో సోముడు, పర్జన్యలోకంలో వర్షము, అక్కడి నుంచినేమో ఓషధులు అంటే అన్నము, ఆ వర్షం నుంచి అన్నము, అన్నం నుంచి పురుషుడు, పురుషుడు నుంచి స్త్రీ, స్త్రీ నుంచి ప్రజలు. కామ కళయే కదా. అమ్మ ప్రకృతి వికారాల్లో ఒకటి కామ వికారము. అదేమీ నిషేధించవలసినది కాదు. వపుషా, అలౌకిక సౌందర్యమైన దేహము కాని సూక్ష్మదేహంతో, వపుషా శరీరంతో. ఎటువంటి శరీరంతో? రతినయనలే హేన వపుషా, రతీదేవి చేత కనులతో మాత్రమే ఆస్వాదింపబడేటటువంటి సూక్ష్మ శరీరంతో, అలౌకిక సౌందర్యమైన దేహము కాని దేహంతో, సూక్ష్మదేహంతో సకల వికారాలకు ఆలవాలము ఏది? ఏ కామ వికారం మొదలండి అన్ని వికారాలకు ఆలవాలం ఏమిటి? సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సే కదా. అంటే మన్మథుడు ఏమయ్యాడు? మనస్సే కూర్చున్నాడు. మోహాయ ప్రభవతి అంతరంగే చిత్తవృత్తౌ ప్రభవతి సమర్థ. మోహాయ అంతరంగంలో, అంతరంగే చిత్తవృత్తౌ చిత్తవృత్తులను ప్రభవతి అంటే బాగా
ఉద్దీపనం చేయడానికి సమర్థుడయ్యాడు. హి అంటే నిశ్చయంగా, మోహాయ అంటే శబ్దాది విషయ వాంఛ ఉత్పాదనాయ, శబ్దాది విషయ ఉత్పాదనాయ, శబ్దాది విషయ వాంఛలను కలిగించే కామ వికారాయ, మునీనాం అప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఇప్పుడు హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురనారీ భూత్వా పురరిపుం అపి క్షోభం అనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అది మొత్తం శ్లోకం. ఇక్కడ ఏతచ్చ వామకేశ్వర మహామంత్రే చతుర్థ అధ్యాయే నిరూపితం. ఏతచ్చ ఈ విషయము వామకేశ్వర మహామంత్రే, వామకేశ్వరం అనేటటువంటి గ్రంథంలో చతుర్థ అధ్యాయంలో ఉన్నది. ఏమున్నది? ఏతాం మే సపురా ఆరాధ్య విద్యాం త్రైలోక్యమోహిని. అమ్మ అంటోంది అక్కడ, మే విద్యాం త్రైలోక్యమోహినీం ఏతాం సహ పురారాధ్య, ఏతాం మే స పురారాధ్య విద్యాం త్రైలోక్యమోహినీం. సహా అంటే ఆ విష్ణువు, మే విద్యాం నా విద్యను, ఏమిటా విద్య? త్రైలోక్యమోహినీం త్రిపుర సుందరీ విద్యను, ఏతాం విద్యాం త్రైలోక్యమోహినీం సహ విష్ణు మే పురా ముందు ఆరాధించి త్రైలోక్యం మోహయామాస, మూడు లోకాలను మోహింపచేసినటువంటి జగన్మోహన రూపాన్ని పొందాడు, ప్రకృతి స్వరూపాన్ని పొందాడు. ఆ పరబ్రహ్మ త్రైలోక్యమోహిని విద్యను ఆరాధించి, అంటే మాయను తన వశములో తెచ్చుకొని త్రైలోక్యమోహయామాస, మూడు లోకాలను మోహింపచేసే ఈ ప్రకృతిని సృష్టి చేశాడు. కామారిం భగవాన్ హరిహి, ఎవరిని మోహయామాస? కామారిం, కామునకు శత్రువైనటువంటి ఈశ్వరుని, భగవాన్ హరిహి, భగవంతుడైనటువంటి హరి మోహయామాస. ఏతాం మే సపురారాధ్య విద్యాం త్రైలోక్యమోహినీం త్రైలోక్యం మోహయామాస కామారిం భగవాన్ హరిహి. అంతేనా? కామదేవో అపి దేవేశం, కామదేవో అపి దేవతలకు ఒక ముఖ్యమైనటువంటి వాడు దేవేశుడైన కామదేవో అపి, కామదేవుడు కూడా, మన్మథుడు కూడా, దేవీం త్రిపుర సుందరీం, దేవీం త్రిపుర సుందరీం, ఇంకో పుస్తకంలో మహా త్రిపుర సుందరీం, అంటే ఈ త్రైలోక్య మోహన విద్యను సమారాధ్య ఆరాధించి, అంటే మనోవాక్కాయ కర్మలతో పూజించి, జపించి, ధ్యానించి, అభవల్లోకే అభవత్, లోకే అభవత్, లోకములో ఆయను ఏమిటయ్యాడు? సర్వ సౌభాగ్య సుందర, సర్వభయ సౌభాగ్యములు కలిగినటువంటి సుందర రూపాన్ని పొందాడు. చూసారా? భగవత్పాదులు ఇక్కడున్న విషయాన్ని చక్కగా శ్లోకంలో వర్ణించి నమస్కరించి మనకు చెప్పారు. ఏతాం మే సపురారాధ్య విద్యాం త్రైలోక్యమోహినీం త్రైలోక్యం మోహయామాస కామారిం భగవాన్ హరిః కామదేవోపి దేవేశం దేవీం త్రిపుర సుందరీం కామదేవోపి దేవేశం మహాత్రిపుర సుందరీం సమారాధ్య భవన్లోకే సర్వ సౌభాగ్య సుందర. హరిః ఆది విద్య కామ ఆది విద్య. హరిలో ముందు హా ఉందిగా, అంచేత ఈజీగా హరిహి అంటే ఆది విద్య, హా అనే దాంతో మొదలవుతుంది కాబట్టి ఆది విద్య.
కాతో మొదలవుతుంది కాబట్టి కాది విద్య. కామహ కాది విద్య. పులూరి శ్రీరామాంజనేయులు గారు, శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు వారి వారి పుస్తకాలలో ప్రవచించారు. లలిత సహస్రంలో ఈ నామాలు గోచరిస్తాయి. భక్త సౌభాగ్యదాయిని, ప్రణత జన సౌభాగ్య జనని, భక్త సౌభాగ్యదాయిని ఒకటే కదా. కామసేవిత స్మరోపిత్వాం నత్వా, కామసేవిత. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. హరనేత్రాగ్ని, హరుని యొక్క 3వ కంటి మంటలలో సందగ్ధ మాడిమసైపోయినటువంటి కామ మన్మధుని సంజీవ, పునర్జీవితుని చేసేటటువంటి ఔషధి. ఔషధి, మందు, మంత్రము, కాది విద్య. భక్త సౌభాగ్యదాయిని, కామసేవిత, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. లలితా సహస్రంలో చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఈ విష్ణుమూర్తి గారు మాతను, అమ్మను ఆరాధించి స్త్రీ రూపాన్ని పొంది ఈశ్వరుని మోహంలో పడేశారు. స్థూలమైనటువంటి విష్ణుమూర్తి గారంటే సర్వవ్యాపకమైనటువంటి శక్తికి విష్ణువు అని పేరు. విష్ణువు అది ఏమిటి? పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వము ఈ ఆది విద్యను ఉపయోగించి, అంటే ఆ 15 అక్షరాల మంత్రాన్ని జపిస్తూ, అంటే సంకల్పం చేసి మాయతో కూడి ప్రకృతిని సృష్టించారు. ఆ ప్రకృతి ఏ రూపంగా ఉంటుంది? అమ్మ రూపంగానే ఉంటుంది. ఆ అమ్మ రూపాన్ని చూసి ఈ సృష్టికి మొదట్లో హిరణ్యగర్భ బ్రహ్మ కన్నా అవ్యక్తమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ ప్రథమజుడు, ఆయన కన్నా ముందున్నటువంటి స్థితి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఒక్కసారి ఆహా ఎంత అందంగా ఉంది ఈ ప్రకృతి అంటూ ఆయన మోహంలో పడ్డాడు అనేటటువంటి తాంత్రికపరమైన వేదాంతపరమైన అర్థాన్నే తీసుకోవాలి. అంతేకాని ఈశ్వరుడు ఏదంటది మోహిని వెనకాల పరిగెట్టాడు, మోహినిని మోహించేశాడు అనేటటువంటి అర్థాన్ని తీయకూడదు. రెండవది ఏమిటి? స్మరోపిత్వం నత్వా రతి నయనలే హేనవ. స్మరుడు అంటే మన్మథుడు, అంటే కామకళా దేవత. అమ్మకు నమస్కరించి, అంటే అమ్మను కాది విద్య ద్వారా ఆరాధించి పూజించి మంత్రద్రష్ట అయి ఏ రూపము లేనటువంటి మనోరూపంగా అయి కామ వికారము మనస్సులో ఒక వికారము అంటూ అందరిలోనూ వీళ్ళు వాళ్ళు అని లేదు. మహామునీశ్వరుల దగ్గర నుంచి సాధారణ ప్రాణికోటి వరకు అందరి మనస్సులలోనూ కనపడనటువంటి సృజనాత్మక శక్తిగా ఉన్నాడు. సృజనాత్మక శక్తి అంటే పంచాగ్ని విద్య. అంటే ఆ ద్యులోకంలో, ఆ ప్రకాశలోకంలో ఎక్కడ సూర్యుడైతే సమిధలో, స్వర్గలోకమని ఇంద్రుడు రంభ అని చెప్పకూడదు, ద్యులోకంలో ఎక్కడ సూర్యుడైతే సమిధయో అటువంటి ద్యులోకం నుంచి పర్జన్యమయ్యి, అంటే సోముడుగా అక్కడ ఉండి, ఆ సోముడు పర్జన్య అంటే వర్షరూపాన్ని ధరించి అక్కడి నుంచి భూమి మీదకు ఔషధీ రూపం వచ్చి, ఈ ఔషధీ రూపం నుంచి స్త్రీ పురుష రూపాలుగా ఏర్పడి సృష్టి కార్యాన్ని నడిపించడాన్ని పంచాగ్ని విద్య అన్నాడు. అదే కాది విద్య. అదే మన్మథుడు సకలమైనటువంటి ప్రాణులలో, మనస్సులలో కామరూపంగా, కనపడని రూపంగా, సూక్ష్మరూపంగా ఉండడం అంటే అర్థం చేసుకోవాలి. భగవత్పాదులు ఏం చేస్తున్నారు? ఆది విద్య ద్వారా ప్రకృతి సృష్టిని, మాత స్వరూపాన్ని స్మరిస్తున్నారు. కాది విద్య ద్వారా ఆ సృష్టి క్రియని, ఆ పంచాగ్ని విద్యని స్మరిస్తున్నారు. తెలుసుకో. భక్తజన సౌభాగ్య జనని, ప్రణతజన సౌభాగ్య జనని అనేటటువంటి దానిలో చక్కటి ప్రయోగం. అంటే తనను నమ్మిన వాళ్లకు, భక్తజనులకు, త్రికరణములతో ఆరాధించేటటువంటి వాళ్లకు, అంటే ఏమిటనమాట?
ఇందులో పూజ అంటే కర్మ, జపము అంటే ఒక విధమైనటువంటి మంత్ర జపము, ధ్యానము అంటే ఉపాసన, అంటే కర్మ, ఉపాసన, ధ్యానములతో ఎవరైతే అర్థిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆ ప్రకృతి శక్తిని ఆరాధిస్తారో వాళ్ళు పొందలేనిది ఏముంటుంది? ప్రణత జన సౌభాగ్య జననీం అన్నారు. అంతటి అద్వైతాన్ని, అంతటి మహారహస్యాలను ఈ చక్కటి శ్లోకంలో మనకు భగవత్పాదులు అందించారు. అటువంటి భగవత్పాదులకు, ఆ అమ్మకు, ఆ ప్రకృతి శక్తికి, ఆ ప్రకృతి శక్తికి కారణభూతమైన పరమాత్మకు, ఆ ప్రకృతి శక్తికి నియంత అయినటువంటి ఈశ్వరునకు నమస్కారాలు తెలుపుకుందాం. ఓకే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యక్ అర్థో. ప్రత్యేగార్థము లోపలనున్నటువంటి ప్రయోజనం ఏమిటది? సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేగార్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.